smoking and alcohol consumption is injurious to health. ఊకవయా అట్లా చెప్తే అర్థం కాదు జనాలకి. ఇగో సిగరెట్లు బీడీలు మానేసేయండి, జర మందు తాగుడు బంద్ చేయండి, సమజైందా? అప్పుడు తబియత్ మంచిగా ఉంటుంది. ఫ్రెండ్షిప్, లవ్. బహుశా ఈ ప్రపంచంలో ఇంతకంటే గొప్ప ఫీలింగ్స్ ఉండవేమో. ఈ రెండిట్లో ఏ ఫీలింగ్ గొప్పదో చెప్పటం ఎవరి వల్ల కాదు. ఫ్రెండ్షిప్ గురించి ఎంత చెప్పినా సరిపోదు, ఇక ప్రేమ గురించి చెప్పటం ఎవరి వల్ల కాదు. విచిత్రం ఏంటంటే ఈ రెండు ఫీలింగ్స్ మన లైఫ్లో ఎప్పుడు వస్తాయో, ఎవరి వల్ల వస్తాయో, అవి ఎంత దూరం తీసుకెళ్తాయో ఎవరికీ తెలీదు. కానీ ఈ ఫీలింగ్స్ పుట్టడానికి మాత్రం ఒక కామన్ ప్లేస్ ఉంది, అదే కాలేజ్. హలో, నాకు కొంచెం టైం పడుతుందిరా, నువ్వు స్నూకర్ జోన్లో ఉండు, నేను వచ్చేస్తా. అబ్బా ప్లీజ్ రా, వాడి బర్త్డే అని గుర్తులేక నీతో షాపింగ్ వస్తా అని ప్రామిస్ చేశాని. నువ్వు ఎప్పుడు మాట మీద నిలబడ్డావులే, నీ వల్ల నేను ఆ డ్రెస్ కొనుక్కోలేకపోయా. ఈ రోజుతో 50% ఆఫర్ అయిపోయింది తెలుసా? అబ్బా 50% ఆఫ్ ఉన్నా లేకపోయినా నేనే కదా కొనిచ్చేది. అంటే నువ్వు కొనిస్తున్నావా అని అటిట్యూడ్ చూపిస్తున్నావా? ఛీ, ప్రశాంతి, నవజాతి అంతా ఇంతే. సో మీన్, ఐ హేట్ యు. అలా కాదురా. హలో హలో, నేను చెప్పేది విను ప్రశాంతి. దినమ్మ జీవితం, దీనివల్ల పాకెట్లో డబ్బులే కాదు, మనసులో శాంతి కూడా లేకుండా పోయింది. ఈ శాంతి ఎవరు భయ్యా? మనశ్శాంతి భయ్యా, అమ్మాయి కాదు. మరి ప్రశాంతి ఎవరు? నేను దేవత అనుకొని ప్రేమించిన రాక్షసి. ఎనీవేస్, ఐఎమ్ సిద్ధు. ఓహ్, ఐఎమ్ సుజిత్. అయినా లైఫ్లో ఈ అమ్మాయిలు ఎందుకు భయ్యా? అమ్మాయిలు ఎందుకా? ఈ కనిపించే క్యూ బాల్ మనమైతే ఆ కనిపించే రెడ్ బాల్స్ అందరూ అమ్మాయిలు. లాగి పెట్టి ఒకటి కొట్టామనుకో, ఏది పడిందో అదే మంది. అయినా మనం పుట్టిందే అమ్మ కడుపు నుంచి, అమ్మాయి వద్దంటే ఎలా? ఓకే సరే, కానీ అందరు అమ్మాయిలు ఎందుకు ఇలా సెల్ఫిష్గా ఉంటారు? ఇక్కడ ప్రాబ్లం అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా ఉంటారు. వాట్, అబ్బాయిలా? నేను ఒప్పుకోను బాస్. ఒక్కరిని చూసి మొత్తం అందరూ తప్పంటే ఎలా? అమ్మాయిల్లో కొంతమంది తప్పు చేశారని అందరు అమ్మాయిల్ని, అబ్బాయిల్లో కొంతమంది తప్పు చేశారని అందరు అబ్బాయిల్ని అనటం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎంతైనా చెప్పు బాస్, అబ్బాయిలకు లవ్ వాల్యూ తెలియదంటే నేను నమ్మ అంటే సరిపోదు బాస్. నా లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి చెప్తాను, విను. ఇది ఎలాగో ఇప్పట్లో నా కాల్స్ లిఫ్ట్ చేయదు, చెప్పు. అందరి స్టూడెంట్స్లా నేను కూడా ఒక మంచి గోల్తో, మరెన్నో ఎక్స్పెక్టేషన్స్తో, మరెన్నో కన్ఫ్యూజన్స్ మధ్య కాలేజ్లో జాయిన్ అయ్యాను. కేజీ రెడ్డి కాలేజ్.
మొదటి రోజు కాలేజ్లో అడుగు పెట్టగానే మా సీనియర్స్ నాకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు ర్యాగింగ్తో. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ఎవరిని వదిలేదురా. రైట్ మామా. చుక్కలు చూపియాలి. ఎవడన్నారని మామ చూసుకుందాం. కాలేజ్ అన్నాక సీనియర్సే కాదు కొన్ని శాంపుల్ పీసెస్ కూడా తగులుతాయి. నా కర్మ ఏంటంటే వాళ్ళే నాకు ఫ్రెండ్స్ అయ్యారు. వీడెవర్రా? నాకు తగిలిన ఫస్ట్ శాంపుల్ పీస్ వీడే. రే ఇట్రారా. మంచి ఆకలి మీదన్న పులికి కేఎఫ్సీలో చికెన్ పీస్ దొరికినట్టు నేను వీళ్ళకి దొరికాను. ఎమ్రా ఫ్రెషరా? అవును. అవునేంద్రా? అవును సార్ అనాలే. ఓ సారీ సార్. బీడీ చెప్పరా. బీడియా? బీడీ తాగే అలవాటు నాకు లేదు సార్. ఎమ్రా మాకే పంచి వస్తున్నావురా? మామా బనానా తీరా. మా అమ్మ ఇదేంటి? తీసుకోరా. తీసుకో. దీన్నేం చేసుకోవాలి సార్? బనానా తినొచ్చు, తొక్క ఉంచి తినొచ్చు, పొట్టు తీసి తినొచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఇంకేమన్నా చేసుకోవచ్చు. ఈ పండు అమ్మాయికి అమ్మరా. ఇదా? అమ్మాయికా? అది కూడా 100 రూపాయలకి రా. ఎక్స్క్యూజ్ మీ, అది బనానా జస్ట్ 100 రూపీసేనండి. వాట్? నీకేమైనా పిచ్చా? చిపో. ఈ అరటిపండు అమ్మడం నాకు రాదు. ఈ సీనియర్సా నన్ను వదలరు. నెక్స్ట్ వచ్చేదెవరో. అను, వాట్ అ సర్ప్రైజ్. హే సిద్ధు, నువ్వేంటి ఇక్కడ? నేను ఇదే కాలేజ్ మ్యామ్. చేతిలో ఆ బనానా ఏంటి? అది సీనియర్స్ ర్యాకింగ్. అది వీడేంద్రా బనానా అమ్మంటే పోరితో ముచ్చట్లు పెడుతుండు. అయినా మ్యామ్ ఏంటి నువ్వు? ఓ సారీ. సరే పద, క్లాస్కి వెళ్దాం. మరి సీనియర్స్? పద. అది సరే, బెంగళూరు నుంచి ఇంత సడన్ గా ఊడిపడ్డావేంటే? నిన్ను చంపేద్దామని. అబ్బో అవునా? ఇంతకీ నీ బాయ్ ఫ్రెండ్ ఏమంటున్నాడు? వాడి పేరేమో చెప్పావు. రామ్. యా. ఏం చెప్పమంటావులే, వాడికి సిటీలో ఉన్న పబ్సే పుట్టిల్లు అయిపోయాయి, గొడవలే లైఫ్ గోల్స్ అయిపోయాయి. నేను ఒక దాన్ని ఉన్నా అని గుర్తు చేస్తే గానీ గుర్తుకు రాను. నైస్. ఎవరూ లేరేంటి కారిడోర్లో? అదిగో ఎవరో వస్తున్నారు చూడు. సంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే అంబిలంబానో. స్టాప్ స్టాప్. వీడికి ఇంట్రొడక్షన్ సరిపోదమ్మా, ఇది కామన్ అయిపోయింది. ఓ ఎడిటరో, కొత్త ట్రాక్ ప్లే చేయమ్మా. Wait till I get my money right. I had a dream I could buy my way to heaven. When I awoke, I spent that on a necklace. Let me know if it's a problem then. హలో బాస్. హే వాట్ వాంట్? వాట్ వాంటా? ఓ ఇంగ్లీష్ రాదా? సరే కానీ
ఏం కావాలి? అది ఈసీ క్లాస్ ఎక్కడ బాస్? ఈసీయా? ఐఎమ్ సేమ్ ఫాలో మై బ్యాక్. ఓ నా వెనకాల రండి. ఈడు ఇంగ్లీష్తో మర్డర్ చేసేలా ఉన్నాడు కదా. సో యూ? ఐఎమ్ సిద్ధు. నాట్ పెట్ నేమ్ బాస్, టెల్ ఫుల్ సెట్ నేమ్. ఏమంటున్నాడు వీడు? నీ ఫుల్ నేమ్ చెప్పమంటున్నాడు. ఓ సిద్ధార్థ్ హరిపురం. ఓ అండ్ యూ? ఐఎమ్ అనుష. ఓ ఓకే. మై నేమ్ ఇస్ గిరి. మా తాత గాంధీగిరి, మా నాన్న గుండాగిరి. కాలేజ్లో నాకే బాగా ఇంగ్లీష్ వచ్చాను, అందరు నన్ను ఇంగ్లీష్ గిరి అంటారు. వీడి టోటల్ ఫ్యామిలీ పెద్ద కిరికిరి. Let's go. Make no excuses now. I'm talking here and now. I'm talking here and now. Let's go. Your time is running out. I'm talking here and now. I'm talking here and now. It's not about what you've done, it's about what you're doing. It's all about where you're going, no matter where you've been. Let's go. Let's go. Let's go. Let's go. గిరి ఎవడీడు? వీడే రిక్కీ. వీడు మన క్లాసే. ఇంతవరకు వీడికి మన క్లాస్ ఎక్కడుందో కూడా తెలియదు. వీడు డాన్స్ అండ్ పబ్ కల్చర్లో పడి మొత్తం లోకాన్నే మర్చిపోయాడు. I'm talking here and now. Let's go. వీడు వాడి పేరెంట్స్ని, చివరికి వాడి గర్ల్ ఫ్రెండ్ని కూడా కేర్ చేయడు. Now I'm talking here and now. కానీ మంచి డాన్స్. అను వీడు నీ బాయ్ ఫ్రెండ్ లాగే ఉన్నాడు. ఓయ్ Let's go. రే రిక్కీ, హే రిక్కీ, అవర్ క్లాస్మేట్స్ రే. దిస్ సిద్ధు, దిస్ అను. హలో. హాయ్. హాయ్. అబ్బో వీడికి బలుబు బీభత్సంగా ఉందిగా. వీడికి తోడు కృష్ణ ఒకడు ఉన్నాడు. నువ్వు ఇప్పటిదాకా చూసిన ట్రైలరే, ఇప్పుడు సినిమా చూడు. బాగుంది బాగుంది. మరి మీరు ఎలా ఎంజాయ్ చేశారు? ఫస్ట్ సెమ్ నుండి చెప్తున్నాం మీ రామ్ని కల్పిస్తావని. ఏంటి గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే కూడా రాడా మీ వాడు? కాల్ చేసి చూస్తా నాకు. హలో రామ్, మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు, రావచ్చు కదా. సారీ, ఐ డోంట్ హ్యావ్ టైం. బాయ్. రే గిరి, ఒకసారి రిక్కీకి కాల్ చేయొచ్చుగా. నీ దగ్గర బ్యాలెన్స్ లేదా? నువ్వెందుకు టెన్షన్ తీసుకుంటావు, నేను చేస్తా. హలో.
ఏకస్ పాయింట్. అవునా, బాయ్. ఇంకో షాకింగ్ న్యూస్, టిక్కిగాడు వస్తున్నాడంట. హాయ్ రా. హాయ్ మామా, వాట్సాప్? కూల్. ఇలా కొట్టాలిరా. ఏంట్రా ఇక్కడ పెట్టారు మీటింగ్? ఏరా ఎప్పుడా క్రిష్ గాడేనా? మేం కాదా మీ ఫ్రెండ్స్? అవునరా, వాడే నా ఫ్రెండ్. నాకు పబ్ కల్చర్ అన్నా, లేట్ నైట్ పార్టీస్ అన్నా చాలా ఇష్టం. ఓకే సరే, ఏం ఆర్డర్ చేద్దాం? ఏం కావాలి? పీస్ ఆఫ్ మైండ్ రా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు? అవసరమారా నీకు? హలో. హలో ఏంటే? ఏంటి నీ గోలా? ఎక్కడున్నావు? అస్తమానం ఫోన్లు ఏంటే? రిక్కీ ఏంట్రా, నిన్న తాగావంట? అవును, తిరుగుతాను, తాగుతాను, అంతా నా ఇష్టం. రిక్కీ నీకెందుకే? చల్ ఫోన్ పట్టే. హలో. ఏంట్రా అలా మాట్లాడతావు? నీ మంచి కోసమే కదా తను చెప్పేది, వినొచ్చు కదా. అది కాదురా రికి, పాపం నేను లవ్ చేస్తుంది కదా. ఎందుకు బే నీకంత పొగరు? ఏంట్రా మీరు నాకు చెప్పేది? ఏ రిక్కీ ఆగు. రికి, రిక్కీ మామా, ఆడు వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు కానీ ఒక పఫ్ మిగిలిందిరా. ఇది ఇంతవరకు మిమ్మల్ని ఈ రామ్ కలవలేదా? అయ్యో, కలవటమేం కర్మ, వాడు నా కాలర్ పట్టుకొని వార్నింగ్ కూడా ఇచ్చాడు. అంతతో ఆగకుండా అనుకి ఫోన్ చేసి మరి. వీడవాడబ్బా, అచ్చం నాలాగే ఉన్నాడు. ఆర్నాల్డ్ స్కాచ్ నిక్కరా. పర్లేదు, బాడీ బాగానే పెంచాడు కానీ పేరే సరిగా పెట్టుకోలేదు. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. హలో, వై యూ డిస్టర్బ్ ఇన్ మిడిల్ వెన్ ఐ డూ జిమ్? అను హాస్పిటల్లో ఉందిరా. జోక్ బాగుందిరా, కానీ పొద్దున్న నేనే దొరికానా నీకు? నిజం రా, సూసైడ్ అటెంప్ట్ చేసింది. అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏమైంది? అరే ఏమైందా? హాయ్ రామ్, ఏంటి ఇప్పటికి గుర్తొచ్చానా నీకు? ఎక్కడున్నావు? ఇప్పుడే ఇంటికి వచ్చాను రా. అయిపోయిందా తిరగటం నీ ఫ్రెండ్స్ తో? సారీ, నీ బాయ్ ఫ్రెండ్స్ తో? బాయ్ ఫ్రెండ్సా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? తాగావా? ఆ ఇదవలతో తిరగొద్దని చెప్పాగా నీకు, సిగ్గులేదా? రామ్ ప్లీజ్ అలా మాట్లాడుకో, నాకు ఏడుపు వస్తుంది. ఛీ నోర్మోయ్, ఎప్పుడు చూసినా బాయ్స్ బాయ్స్ బాయ్స్. నీకు బాయ్ ఫ్రెండ్ నేను అవ్వాలా? ఇలా బతకడం కంటే చచ్చిపోవడం బెటర్. లుక్, నువ్వు ఇంకా నాకు అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ యూ ఎనీమోర్. గుడ్ బై. Ha ha ha.
విక్కీ కాల్ చేసావా? లేదురా. హలో విక్కీ, రిక్కీ, మధుకి నువ్వంటే చాలా ఇష్టం. తన ప్రేమను లైట్గా తీసుకోకు. నిన్ను ప్రేమించే వాళ్ళు ఏం చెప్పినా నీ మంచి కోసం. మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు మనల్ని నమ్మకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధ భరిస్తూ బ్రతకడం కంటే చనిపోవడం బెటర్ అనిపిస్తుంది. ప్లీజ్ మధుకి పరిస్థితి కలిగించకు. బాయ్. ఎలా జరిగింది? సిద్ధుకే తెలుసురా. తన బాయ్ ఫ్రెండ్ వల్లరా. అనుకోనివ్వరా. బట్ ఎందుకురా? హే డూడ్, వాట్సాప్? నీకు అను ఎలా తెలుసురా? అనువా? తను ఒక పెద్ద సోదిరా బాబు. నిన్ననే బ్రేకప్ చెప్పేసా. బట్ హౌ యు నో హర్? హలో హలో, హలో రిక్కీ. హలో, ఆర్ యు దేర్? చూడు బాస్, అనుని నువ్వు ప్రేమించావో లేదో మాకు తెలియదు కానీ నిన్ను ప్రేమించిన పాపానికి తను ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. వాట్? బ్యాడ్ మ్యాన్. ఇప్పుడు ఎక్కడుంది తను? ఇప్పుడు ఎలా ఉంది తనకి? గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. ఏ నీకేంట్రా ప్రాబ్లం? స్టాప్ ఇట్. మీ నలుగురిలో ఎవరి కారణమో తెలియదు కానీ ఇప్పుడు తను చావు బతుకుల్లో ఉంది. హాస్పిటల్లో గొడవ చేసి పేషెంట్ డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ నుండి వెళ్తే మంచిది. సిద్ధు, అలా చూస్తూ కూర్చున్నావేంట్రా? ఆపరా వాళ్ళని. రే ఏదో ఒకటి చేయరా, వాళ్ళు చంపేసుకునేలా ఉన్నారా? ఆపేసారు ఎందుకురా? ఒకరి తప్పులు ఒకటి చూపిస్తూ కొట్టుకు చావండి. ఏ రామ్, ఇప్పుడు హ్యాపీగా ఉందా? అను చావు బతుకుల్లో ఉందిరా. నువ్వు హ్యాపీయేగా? చనిపోతే ఏంట్లే, ఇంకో కొత్త అమ్మాయి వస్తుందిగా నీకు. అయినా ఎవరు చేస్తే మీకెందుకులే.
మత్తులో తెలియ మీకేం తెలుసురా మనుషుల విలువ? పెగ్గు ఫిక్స్ చేసినంత ఈజీ కాదురా పక్కనోడి ప్రేమను అర్థం చేసుకోవటం. మీ దృష్టిలో డబ్బాల కొద్ది సిగరెట్లు ఊదేవాడే హీరో కదా, ఎత్తిన బాటిల్ దించకుండా తాగేవాడే తోపు కదా, పూటకో అమ్మాయిని మార్చేవాడే పొడింగి కదా. మీరనుకునేదే కరెక్టరా? మిమ్మల్ని అనుక్షణం ప్రేమించే మీ అమ్మ నాన్న, మీ గర్ల్ ఫ్రెండ్ ఎలా పోతే మీకెందుకులే? అనుక్షణం మీ సూటిపోటు మాటలు పడుతున్నారు కదా అని చులకనైపోయారు కదా. మీరేదంటే అది పడుతున్నారంటే కారణం మీ పైనున్న ప్రేమరా. ఆ ప్రేమ చనిపోయిన మరుక్షణం ఇక ఈ లోకంలో మిమ్మల్ని భరించడానికి ఎవరు ఉండర్రా. పొగరనే ముసుగులో మునిగి భరిస్తున్నారు కదా అని బాధిస్తూనే ఉన్నారు కదా. అట్లీస్ట్ మీరు వేసుకునే బ్రాండెడ్ షర్ట్కి ఇచ్చే విలువ కూడా బంధాలకి ఇవ్వరు కదా. ఛీ! మీ దృష్టిలో అమ్మంటే అన్నం పెట్టే యంత్రం కదా, నాన్నంటే నోట్లు సంపాదించి పెట్టే ఏటీఎం కదా, లవర్ అంటే బోరు కొడితే ఆడుకునే ఆటబొమ్మ కదా. ఏరారికి నీ ఫ్రెండ్ అనూకిలా అయిందని చెప్పేసి రామ్ కాలర్ పట్టుకున్నావు. నువ్వు కూడా నీ గర్ల్ ఫ్రెండ్ మధుని చాలా బాగా చూసుకుంటావు కదా. రేపు తను కూడా ఇలానే చేస్తే ఎవడి కాలర్ పట్టుకుంటావురా? మీకోసం మీరు బ్రతకడంలో గొప్పేముందిరా? వీధిలో కుక్క కూడా బ్రతుకుతుంది. ఛీ! ప్రేమంటే పని లేనప్పుడు చేసే ప్రక్రియ కాదు, ప్రతి మనిషి కోరుకునేది. చివరికి తన ప్రాణం కంటే విలువైన ఒక గొప్ప ఫీలింగ్ రా. ఏమైందిరా? అను మనకిక లేదురా. శ్వాసే నువ్వే, నా స్వప్నం నువ్వే, నా నీడే నువ్వే, నా ప్రాణం నువ్వే, నా శ్వాసే నువ్వే, నా స్వప్నం నువ్వే, నా నీడే నువ్వే. కోరుకున్నా నీదరికే చేరుకున్నా, నీ ఎదలో చోటు లేని నా బ్రతుకే శూన్యమేనా. కనులో దాగి ఉన్నా కన్నీరై రాలుతున్నా, నీకే నే చేరువైతే నాకే నువ్వు దూరమేనా. నా ప్రాణం నువ్వే,
శ్వాసే నువ్వే నా స్వప్నం నువ్వే నా నీడే నువ్వే నా ప్రాణం నువ్వే నా శ్వాసే నువ్వే నా స్వప్నం నువ్వే నా నీడే నువ్వే మల 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 డ్యూడ్ ఎక్కడున్నావురా? గోల్కొండలో గోళీలాట ఆడుతున్నాం రా. రా నువ్వు కూడా కలిసి ఆడుకుందాం. వావ్, నీ అవునా? అబ్బా అరగంట నుంచి వెయిటింగ్ ఇక్కడ. ఎక్కడున్నారా మీరు? పక్కనేరా, ఇదిగో వస్తున్నాం. 2 minutes లో రాలేదనుకో. ఓకే ఓకే, కమింగ్ కమింగ్. సిద్ధు అమ్మా తిన్నానమ్మా, నువ్వు తిన్నావా? ఒక్క హాయ్ రా. హాయ్ రా. హాయ్. అమ్మా ఓకే వచ్చేస్తా. ఏయ్ హాయ్. హాయ్ రా. సుజిత్, మీట్ మై ఫ్రెండ్స్. ఓకే బాస్, నేను చెప్తా. తన పేరు మధు, తిను రిక్కీ, రామ్, గిరి. అబ్బో, అదేంట్రా ఇతనికి మేమేలా తెలుసు? ఇంత కరెక్ట్ గా చెప్తున్నాడు ఏంటి? అందరి మీద బుక్ ఏదైనా రిలీజ్ చేస్తావా ఏంటి? నీ బొందరా, అదొక్కటే తక్కువ. నువ్వు చేసిన లేట్ కి మన గురించి ఏంటి, రామాయణ మహాభారతాలు రీమిక్స్ చేసి మరీ చెప్పేయచ్చు. ఓకే ఓకే. హలో, యా మేడం, ఎక్కడున్నారు? యా అందరూ వచ్చారు. ఏరా అమ్మాయా? రా. రే ఎవర్రా, మాకు చెప్పనే లేదు. ఎవర్రా? గర్ల్ ఫ్రెండా? చెప్పేయ్. ఏంట్రా గర్ల్ ఫ్రెండా? వామ్మో, నేను హ్యాపీగా బ్రతకడం మీకు ఇష్టం లేదా? మరెవర్రా? బాస్, ఈ కొత్త క్యారెక్టర్ ఏంటి మళ్ళీ? ఏరా ఏంటి సైలెన్స్? ఏంట్రా? ఎలాగో వస్తుందిగా చూడు. ఏయ్ చెప్తావా లేదా? చేసిందిరా చూడు. బాస్, అను ఎవరు? నీ ఎదురుగా ఉందిగా తనే. వాట్ ద ఫ్, అను చనిపోయిందిగా, మళ్ళీ ఇదేం ట్విస్ట్? రే అను ఎలా రా? రే ఇదేం ట్విస్ట్ రా బాబు? ఏ ట్విస్ట్ లేదురా. సరిగ్గా 1 month కిందట నాకు అను నుంచి ఫోన్ వచ్చింది. హలో హలో సిద్ధు, అను చెప్పు. నాకు బతకాలని లేదు, నేను చచ్చిపోతాను. వాట్, ఏమైంది? పిచ్చా నీకేమన్నా? ప్లీజ్ సిద్ధు, కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు. ఏంటి కన్విన్స్? ప్లీజ్ సిద్ధు. చస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? ఏ ప్రాబ్లం మనిషిని చంపేంత పెద్దది కాదు.
అబద్ధం ఆడినా సరే రామ్కి సరైన గుణపాఠం నేర్పాలి. నాకు తెలిసిన ఒక డాక్టర్ని కలిసి జరిగిన విషయం, జరగాల్సిన విషయం చెప్పి తన సహాయంతో అను చనిపోయిందని డ్రామా క్రియేట్ చేశాను. ఏదైనా దూరమైతే గానీ దాని విలువ తెలియదని పెద్దలు ఊరికే అనలేదేమో. వీళ్ళందరికీ అను చనిపోయిందని నమ్మించి అను విలువ, ప్రేమ విలువ తెలియాలని గిరి నుంచి నా అబద్ధం మొదలు పెట్టాను. జోక్ బాగుందిరా, కానీ పొద్దున్న నేనే దొరికానా నీకు? నిజం రా, సూసైడ్ అటెంప్ట్ చేసింది. అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏమైంది? నేను ఆడే అబద్ధం ఒకరి ప్రాణాన్ని కాపాడుతుందంటే, ఇద్దరి ప్రేమని కలుపుతుందంటే, రిక్కీకి ప్రేమ విలువ తెలుపుతుందంటే ఆ అబద్ధం నాకెంతో అవసరం అనిపించింది. బట్ వై? ఎస్, నేను అనుకున్నది సాధించాను. నిజమైన ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది. నేను చూడాలనుకున్న ప్రేమను వీళ్ళ కళ్ళల్లో ఇప్పుడు చూస్తున్నాను. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. ఒకప్పుడు నా కాలర్ పట్టుకున్న రామకృష్ణ ఇప్పుడు అను చేయి పట్టుకొని సారీ అడగటం. ఒకప్పుడు మనుషులకు విలువ ఇవ్వని రిక్కీ ఇప్పుడు మధు మనసు తెలుసుకొని తన తల్లిదండ్రుల విలువ తెలుసుకోవటం. ఒకప్పుడు అను రామకృష్ణ మొహంలో కోపం చూసింది, మాటల్లో చిరాకు చూసింది. అతను కాదన్నాక చావుని కూడా చూడాలనుకుంది. కానీ ఒక ఫ్రెండ్గా అనుని అలా వదిలేస్తే ఫ్రెండ్షిప్కి అర్థమే ఉంది. బాస్, నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. నేను ఇంకా బయలుదేరుతా. బంగారం, షాపింగ్కి వెళ్దామా? సరే వచ్చేస్తున్నా, 10 minutes అక్కడ ఉంటా. సిద్ధు గారండి, రాము రిక్కీ దగ్గర అను చనిపోయిందని చెప్పావు, బాగానే ఉంది. నా దగ్గర ఎందుకు దాచావురా? అది నీతో కలిపి ముచ్చటగా ముగ్గురవుతారనరా. విడిపోతే తెలుస్తుంది ప్రేమ విలువ, దూరం అవుతే తెలుస్తుంది మనిషి విలువ, స్నేహం చేస్తే తెలుస్తుంది స్నేహం విలువ.